స్కూల్ అమ్మాయి స్విమ్మింగ్ పూల్‌లో దూకేసరికి వాళ్ళ టీచర్ ఆ అమ్మాయిని వేళ్ళతో కంట్రోల్ చేస్తాడు. ఒక 300 సార్లు అలానే గాల్లో తిప్పుతూ, తిప్పుతూ ఒక్కసారిగా కింద పడేస్తాడు. వాళ్ళ అపోనెంట్స్ చూసి అది షాక్ అయిపోతారు. అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఆ అమ్మాయి నీటిలో పడినప్పుడు కూడా చిన్న నీరు కూడా బయటికి తుల్లకుండా లోపల పడేస్తాడు. దాంతో కాంపిటీషన్‌లో 10 మార్క్స్ ఇస్తారు. దాంతో వాళ్ళ స్కూల్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక అమ్మాయి వస్తుంది. ఇంకొక అమ్మాయి వచ్చి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ టీచర్ ఆ అమ్మాయిని వేళ్ళతో కంట్రోల్ చేసి ఆ అమ్మాయిని లోపల పడేస్తాడు. మళ్ళీ లోపల నుంచి పైకి తేలుస్తూ ఉంటాడు. పైకి తేల్చి ఒక్కసారిగా నీట్‌గా కిందకి ల్యాండ్ అయ్యేలాగా చూస్తాడు. దాంతో అపోనెంట్ కోచ్ వచ్చేసి వీళ్ళ కోచ్‌ని చూస్తాడు. దాంతో నాకేం తెలీదు అనేసరికి అతను షాక్ అవుతాడు. దీనికి కూడా వీళ్ళు 10 పాయింట్స్ ఇస్తారు. దాంతో అపోనెంట్ కోచ్ నేను రెండో రౌండ్ కోసం సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు క్యాజువల్‌గా. రెండో రౌండ్‌లో స్విమ్మింగ్ పెడతారు. స్విమ్మింగ్‌లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్ అని చెప్తారు. అపోనెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారు. దాంతో ఈ కోచ్ మళ్ళీ సూపర్ పవర్ యూజ్ చేసి వాళ్ళ స్టూడెంట్‌ని గెలిపించాలనుకుంటాడు. వాళ్ళ స్టూడెంట్ అందరికన్నా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. లాస్ట్‌కి వెళ్ళి ఇంకొక అమ్మాయికి ఇచ్చేసరికి ఆ అమ్మాయికి మళ్ళీ పవర్ ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా దూకేసరికి లాస్ట్‌కొస్తుంది. అది చూసి అపోనెంట్ సార్ అస్సలు నమ్మలేకపోతాడు. వాళ్ళ స్కూల్ అంతా కూడా సెలబ్రేషన్స్‌తో నిండిపోతుంది. ఈ మాస్టర్‌ని ఒక్కసారిగా పూల్‌లోకి తోసి గెలిపించావు మాస్టర్ అని అంటారు. ఫస్ట్ రోజు ఈ మాస్టర్ పూల్‌లోకి ఎంటర్ అవ్వగానే ఒక అంబ్రెల్లాని నెత్తిపై పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పిల్లలు చాలా అల్లరి పిడుగులు. వీళ్ళు చేసే ప్రాంక్స్‌కి అస్సలు లొంగకూడదు అనుకుంటాడు. తర్వాత చైర్ మీద కూర్చునేసరికి చైర్ అతనికి అంటుకుపోతుంది. ఈ పిల్లలందరూ కలిసి ఒక స్ట్రాంగ్ గ్లూని అందు మీద పెడతారు. కానీ మాస్టర్ ముందుగానే ఊహించి అతని ప్యాంట్‌ని ఇప్పేస్తాడు. దాంతో పిల్లలందరూ భయపడిపోతూ ఉండేసరికి అతని దగ్గర 2 ప్యాంట్లుంటాయి. ఒక ప్యాంట్ ఇప్పేస్తే ఇంకో ప్యాంట్ ఉంటదని అలా చేస్తాడు. అందులో ఒక అమ్మాయి "సార్ ఫ్యాన్ ఏస్తారా?" అనేసరికి ఫ్యాన్ ఎయడానికి వెళ్తాడు. కానీ ఈ పిల్లల మీద అనుమానం వచ్చి రబ్బర్ గ్లౌజులు చేతికి వేసుకోవాలనుకుంటాడు. ఈ పిల్లలు చాలా అంటే చాలా చిచ్చురు పిడుగులు ప్రాంకులు చేస్తూనే ఉంటారు సార్‌ల మీద. దాంట్లో హై వోల్టేజ్ పెట్టేస్తారు. కానీ సార్ ఏదో ఒకలాగా తప్పించుకోవడంతో పిల్లలు ఎలాగైనా సరే సార్‌ని ఆట పట్టించాలనుకుంటారు. డెస్క్‌లో బొమ్మలకని చూసి ఆ సార్ భయపడుతూ, భయపడుతూ పిల్లల మీదకి ఇసిరేస్తాడు. పిల్లల మీదకి ఇసిరేసరికి సార్ ఏమో "అమ్మో! చాలా భయపడిపోయాను, చాలా భయపడిపోయాను" అనేసరికి పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. దాంతో "బొమ్మెలక మీరు పెట్టింది నా చేతిలో ఉంది. నేనిచ్చింది మీకు నిజమైన ఎలక" అనేసరికి పిల్లలందరూ ఒక్కసారిగా గోల పెట్టి అరిచేస్తారు. చాలా అంటే చాలా భయపడిపోతారు పిల్లలందరూ. ఇంతలోపే ప్రిన్సిపల్ మేడం రూమ్‌లోకొచ్చి "ఏమవుతుంది ఇక్కడ?" అని చెప్పి అరుస్తుంది. "ఏం లేదు మేడం పిల్లలందరూ ఆడుకుంటున్నారు" అనేసరికి ఆ ఎలక ప్రిన్సిపల్ మేడం దగ్గరికొచ్చేసరికి ప్రిన్సిపల్ మేడం ఈ సార్ మీదకి ఎక్కేస్తుంది. అది చూసి పిల్లలందరూ కూడా నవ్వుతారు. దాంతో ఆ సార్ "ఇలా దొరికిపోయానేంట్రా దేవుడా" అని అనుకుంటాడు. సబ్స్క్రైబ్.